ద్వారకాకి వచ్చి 2 రోజులే అవుతోంది. ఇంతలోనే ఆ బండోడు వాడు కృష్ణుడు అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఇలా రండి. అది సరే గాని నేను చూడ్డానికి ఎలా ఉన్నానో చెప్పండి. నాయక, ఏది ఆ పిల్ల నగరావిని వాయిస్తున్నట్టు ఒక పోస్ ఇవ్వండి. పోషిస్తాను. కృష్ణుడిలా ఉన్నానో లేదో చెప్పండి. కృష్ణుడిలా ఉన్నావో లేదో తెలీదు, కానీ అచ్చం కార్టూన్ లా ఉన్నావు. నాకొచ్చే కోపానికి మిమ్మల్ని. హలో, ఏ కాళియా, కష్టపడి కృష్ణుడిలా వేషం వేసుకొని కంసుడిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? నేను కృష్ణుడిలా వేషం వేసుకున్నానని ఎవరు చెప్పారు? ఈ వేషం బుర్రలేని వాళ్ళకే కరెక్ట్ గా ఉంటుంది. కాళియా, నీకో నిజం చెప్పమంటావా? ఆ వేషంలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అలాగా? డోలక్పూర్ అయినా ద్వారకైనా మన కాళియా ప్రవర్తన ఒకేలా ఉంటుంది. అది తెలిసిందేగా. నీ ద్వారక లోపలికి నేను ప్రవేశించలేనన్నది నిజమే కృష్ణ, కానీ నా చూపు నుంచి నువ్వు తప్పించుకోలేవు. నేను తలుచుకున్న పనిని నా సేవకులు చాలా తేలికగా పూర్తి చేస్తారు. అక్కడేదో శబ్దం వినిపిస్తోంది. ఆలోచించాల్సిన విషయమే. హఠాత్తుగా ఈ ద్వారకా నగరానికి చిరుతపులులు ఎలా వచ్చాయి? సరిగా చెప్పావు భీమ్, ఆలోచించాల్సిన విషయమే. కానీ ఇప్పుడు మనకి ఆలోచించేంత సమయం లేదు. నువ్వేం దిగులు పడకు చుట్కీ, నాకు ఏమీ కాదు. కృష్ణుడు తప్పించుకున్నాడా? నాకెందుకు ఆ కృష్ణుడు మామూలు పిల్లాళ్ళ అనిపించడం లేదు. కానీ నా కళ్ళు గప్పి నన్నే మోసం చేయడం నీ వల్ల కాని పని కృష్ణ. కపి, ఆ పిల్లల మీద ఎప్పుడు ఓ కన్నేసుంచో. వాళ్ళ ప్రతి కదలికని నాకు తెలియజేయి. ఆ సమాచారాలతో నాకు లొంగని కృష్ణుణ్ణి నేను లొంగ తీసుకుంటాను. చుట్కీ, రాజు, జగ్గు, మీ ఎవ్వరికీ ఏం కాలేదుగా? రా భీమ్, నా అంతఃపురానికి వెళ్దాం. ఇప్పుడు నీకు బాగా విశ్రాంతి అవసరం. ఆ చిరుతపులులతో ఎంతో ధైర్యంగా పోరాడావు భీమ్. నువ్వు చెప్తున్నావు గనుక నేను ఈ విషయాన్ని నమ్ముతున్నాను కృష్ణ. లేకపోతే దీన్ని ఎవ్వరూ నమ్మరు. పట్టపగలు నగరం నడిబొడ్డున ఈయన గారు సింహంతో పోరాడారట. సింహం కాదు, చిరుతపులి. అది 1 కాదు 3. కదలెళ్ళడం మాకు చేత కాదు కాళియా, అది నీకే చేతనవుతుంది. భీమ్ నిజమే చెప్పాడు. మా నాయకుడు పిరికి పంద, అందుకే ధైర్యవంతుడిలా బిల్డప్ ఇస్తున్నాడు. బాగా ఆలోచించి చూడు కృష్ణ, జరిగిన సంఘటనలన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి కదూ. అవును,
అవి చూడ్డానికి మామూలు చిరుతల్లా లేవు. అది సరే కృష్ణ, నువ్వు వాటిని ఎలా తరవగలిగావు? ఈ ద్వారక నా నగరం కదా. నా స్థావరంలోకొచ్చి ఏ శక్తి నన్ను ఓడించే అవకాశమే లేదు. కానీ ఒక్క విషయం అర్థం కావట్లేదు, ఆ చిరుతపులుల్ని ఎవరు సుగులుపుంటారు? ఆ సంగతి తర్వాత చూద్దాంలే, వదిలే. అది సరే, ద్వారక ఎలా ఉందో మీరెవ్వరూ ఇంకా చెప్పలేదు. చాలా చాలా అందంగా ఉంది కృష్ణ. పోయిన సెలవుల్లో కూడా మేము ఇంత సంతోషంగా లేము. ఆ, మనం కృష్ణుడితో గడిపిన నెల రోజులు కళ్ళు మూసుకొని తెరిచేలోపు అయిపోయాయి కదా. మీ అందరితో కలుసున్నందుకు నాకు సంతోషంగా ఉంది. మీరందరూ ఈ రోజు డోలక్పూర్కి బయలుదేరడం తలుచుకుంటే బాధగానూ ఉంది. అవును కదూ, కానీ మేం వెళ్ళక తప్పదు కదా. వెళ్ళకపోతే మా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ భయపడతారు. సరే, మీరు బయలుదేరడానికి ముందు మీ అందరికీ బహుమతి ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇస్తాను. నేను ముందుగా బహుమతి ఇవ్వబోయేది కాళియాకి. ఆ, నేను నీకు ఈ చిన్ని చెక్క బొమ్మనిస్తున్నాను. చెక్క బొమ్మ? అవును, ఇందులో శక్తివంతమైన పొడుంది. దాన్ని నువ్వు ఎవరి మీదకి విసురుతావో వాళ్ళు మనసులో ఏం తలుచుకుంటే అది నీకు వినిపిస్తుంది కాళియా. ఇప్పుడు నా ప్రాణ స్నేహితుడు భీమ్ కోసం ఇదిగో ఈ లాకెట్. కృష్ణ, చాలా థ్యాంక్స్. దాని ప్రత్యేకత ఏంటంటే ఏం చెప్పద్దు, నీ చేతులతో నువ్వు నాకేమిచ్చినా అది నాకు ప్రత్యేకమైందే. ఆకాశాన్ని చూస్తుంటే మబ్బుగా వర్షం పడేలా ఉంది. మీరు వెంటనే మీ ఊరికి బయలుదేరడం మంచిదనిపిస్తోంది. అప్పుడే మీరు రాత్రి బస చేయడానికి మంచి చోటు దొరుకుతుంది. సరే, బయలుదేరదాం. రాజు, జగ్గు, చుట్కీ బయలుదేరండి. ఇంతకీ కాళియా, డోలు, బోలు ఎక్కడికి వెళ్ళిపోయారు? తినడానికి ఏమైనా కొనడానికి వెళ్ళుంటారో ఏమో. తిండిని వెతుక్కుంటూ వెళ్ళిన వాళ్ళు బాగా తన్నులు తిని తిరిగి వస్తున్నట్టున్నారు. ఏయ్ డోలు బోలు, ఏంటి ఏదైనా మారువేషం పోటీలో పాల్గొనడానికి వెళ్ళారా? మొత్తం రంగులన్నీ మీ తల మీదే ఉన్నాయి. ఆ మాయా పెట్టెలోంచి ఏవేవో తీసి కాళియా మమ్మల్ని కొట్టాడు. పగిలిపోయిన గుడ్లతోనూ కుళ్ళిపోయిన టమాటా పళ్ళతోనూ కొట్టాడు. ఊరుకుంటావా? మేము కొట్టాం. ఇక చాలు, నోరు మూయ్. ఇంకొక మాట మాట్లాడావో పళ్ళు రాళ్ళ కొడతాను. కృష్ణ, మేమిక బయలుదేరతాం. కృష్ణ, జాగ్రత్త. అవసరం వచ్చినప్పుడు నా బహుమతులను ఉపయోగించడం మర్చిపోకండి.